రేషన్కాడు మండలం హనుమంతపురంకు చెందిన జాన్ అనే 50 ఏళ్ల దివ్యాంగుడు బ్యాటరీ ట్రైసైకిల్ కోసం మొంగోలు వచ్చాడు. తనకు 5 రోజుల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లో 2000 రూపాయలు ఆటో బాడుగకు మాట్లాడుకొని భార్య మరొకరి సహాయంతో కలెక్టరేట్ కు వచ్చాడు. కలెక్టరేట్ నుండి పూర్తిగా పాడైపోయిన 3 చక్రాల సైకిల్ పై కూర్చొని కష్టంగా కలెక్టరేట్ ప్రాంగణంలోకి వచ్చాడు. దానిని పక్కన పెట్టి నేలపై కూర్చున్నాడు. అదే సమయంలో కారు దిగి కలెక్టరేట్ లోకి వెళుతున్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నేలపై కూర్చున్న దివ్యాంగుని వద్దకు వెళ్లారు. ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు, నీకు ఏమి కావాలని అడుగ్గా తనకు బ్యాటరీ ట్రైసైకిల్ కావాలని ఆ దివ్యాంగుడు వేడుకున్నాడు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చనకు ఫోన్ చేసి బ్యాటరీ ట్రైసైకిల్ పంపించాలంటూ ఆదేశించి అక్కడ నుండి తన ఛాంబర్ కు వెళ్లారు. క్షణాల వ్యవధిలో అక్కడకు చేరుకున్న జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కారు దిగుతూ ఆ దివ్యాంగుని చూసి అతని వద్దకు వెళ్లారు. దేనికోసం ఇక్కడకు వచ్చావు అని అడగ్గా బ్యాటరీ ట్రైసైకిల్ కోసం అని చెప్పడంతో జాయింట్ కలెక్టర్ కూడా స్పందించి సంబంధిత శాఖ అధికారికి ఫోన్ చేసి బ్యాటరీ ట్రైసైకిల్ పంపించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆ దివ్యాంగునికి పింఛన్ వస్తుందా, రేషన్ కార్డు ఉందా అని అడిగి తెలుసుకున్నారు. ఆ దివ్యాంగుని భార్యకు కంటి చూపు సరిగ్గా లేకపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స చేయించాలంటూ సంబంధిత జిల్లా కోఆర్డినేటర్ కు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఫోన్ ద్వారా ఆదేశించారు. అనంతరం 46,000 రూపాయల విలువైన బ్యాటరీ ట్రైసైకిల్ అక్కడకు చేరింది. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ స్వయంగా అందులో కూర్చొని నడిపారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చేతుల మీదుగా దివ్యాంగుడు జాన్ కు బ్యాటరీ ట్రైసైకిల్ ను అందజేశారు. ఆ తర్వాత విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన దివ్యాంగునికి హెల్మెట్ పెట్టారు. జిల్లాకు చెందిన 2 ఉన్నత అధికారులు ఒకరి తర్వాత ఒకరు తన సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ చూపడం పట్ల జాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిమిషాల వ్యవధిలో తనకు విలువైన బ్యాటరీ ట్రైసైకిల్ ఇవ్వడంతో దానిపై కూర్చొని సంతోషంగా కలెక్టరేట్ నుండి తన ఊరికి బయలుదేరి వెళ్లాడు. ఈ రోజు అనగా 5/10/2024 నాడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు తన వెహికల్స్ తిప్పే దగ్గర ఒక దివ్యాంగుని చూసి వెంటనే స్పందించి అతనికి కావలసిన ట్రైసైకిల్ అని అడిగారు. అతను బ్యాటరీ ట్రైసైకిల్ కావాలని అడిగారు. వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో మేడం గారు వెంటనే స్పందించి మాకు తనకి వెంటనే బ్యాటరీ సైకిల్ వేసిందిగా ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం మేము మా కార్యాలయం ద్వారా అందుబాటులో ఉన్న బ్యాటరీ ట్రైసైకిల్ని వెంటనే జాన్ అనే అతను హెచ్ఎంపాడు మండలానికి చెందిన దివ్యాంగుడికి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మేము వెంటనే స్పందించి వారికి బ్యాటరీ ట్రైసైకిల్ అందజేయడం. జాన్ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి ఇక్కడ మేము వీల్ సైకిల్ కోసం అర్జీ రాసుకొని కింద కూర్చొని ఉన్నాము. కలెక్టర్ మేడం చూసి ఇప్పుడనే నాకు శాంక్షన్ చేసింది. జిల్లా కలెక్టర్ కూడా చూసి పెద్ద అధికారులతో మాట్లాడి నాకు ఇప్పుడనే అప్లై చేశారు. నేను 6,000 పింఛను తీసుకొని 2,000 ఆటోకు పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. 2,000 ఇప్పుడనే నాకు ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషం. జీవితంలో ఎవరికి రాని అదృష్టం నాకు.